మీరు ఎప్పుడైనా కొరియర్ చార్జెస్ చూసి షాక్ అయ్యారా? కొరియర్ పర్సన్‌ని "బ్రో నేను తెచ్చిన పార్సిల్ ఓన్లీ 4 కేజెస్ మరి మీరేంటి 9 కేజెస్‌కి బిల్ వేశారు" అని అడిగారా? ఎస్పెషల్లీ పిల్లోస్, టాయ్స్, షూస్, లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ పంపించినప్పుడు చార్జెస్ చాలా ఎక్కువ వస్తాయి. దానికి రీజన్ ఏంటో తెలుసా? కొరియర్ కంపెనీస్ కొన్ని సిట్యుయేషన్స్‌లో వెయిట్‌ని బట్టి కాదు, స్పేస్‌ని బట్టి చార్జ్ చేస్తాయి. ఈ వీడియోలో మనం వెయిట్ క్యాలిక్యులేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఫార్ములాస్తో కలిపి డీప్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ టైం మీరు ప్రిపేర్డ్గా ప్రాపర్ ప్లానింగ్తో ఉంటారు అండ్ కొరియర్ వెయిట్స్ చూసి షాక్ అవ్వరు. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నవీన్ బెజవాడ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలా సపోర్ట్ చేయండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, కొరియర్, ఎయిర్ ఫ్రైట్, ఎక్కడ చూసినా ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది బిగినర్స్ ఓన్లీ కేజీ వెయిట్ చూస్తారు, కానీ యాక్చువల్ షిప్పింగ్ గేమ్ డైమెన్షన్స్ లో ఉంటుంది. సో ఈ వీడియోలో మనం వాల్యూమెట్రిక్ వెయిట్ అంటే ఏంటి, కంపెనీస్ ఎలా యూస్ చేస్తారు, ఫార్ములా ఎలా వర్క్ అవుతుంది, కొరియర్ వర్సెస్ ఎయిర్ ఫ్రైట్ డిఫరెన్స్, రియల్ ఎగ్జాంపుల్స్, హౌ టు రెడ్యూస్ షిప్పింగ్ కాస్ట్ అనేది తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు రెండు పార్సిల్స్ ఎయిర్పోర్ట్కి పంపిస్తున్నారు. మొదటి పార్సిల్ ఐరన్ మెషిన్ పార్ట్ ఉంటుంది, దాని వెయిట్ 10 కేజీ, స్మాల్ కాటన్ బాక్స్ లో ప్యాక్ చేశారు. సెకండ్ పార్సిల్ బిగ్ టెడ్డీ బేర్ ఉంది, దాని వెయిట్ మీ ప్రకారం ఓన్లీ 3 కేజీస్, బట్ కాటన్ బాక్స్ సైజ్ మాత్రం ఫస్ట్ పార్సిల్ కన్నా పెద్దగా ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి, ఏరోప్లేన్ లో ఎక్కువ స్పేస్ ఏది ఆక్యుపై చేస్తుంది? టెడ్డీ బేర్ బాక్స్. ఎగ్జాక్ట్లీ. ఎయిర్లైన్స్ కి ఓన్లీ వెయిట్ ఇంపార్టెంట్ కాదు, స్పేస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిర్లైన్స్ కంటైనర్ లో స్పేస్ లిమిటెడ్ ఉంటుంది. ఒక లైట్ వెయిట్ పార్సిల్ హ్యూజ్ స్పేస్ ఆక్యుపై చేస్తే ఎయిర్లైన్ ఇంకో కార్గోని లోడ్ చేయడం కష్టంగా అవుతుంది. సో కొరియర్ కంపెనీ అంటుంది వెయిట్ తక్కువ అయినా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది బ్రో, మీరు స్పేస్ని బట్టి కొరియర్ ఛార్జెస్ పే చేయాలి అని. అసలు వాల్యూమెట్రిక్ వెయిట్ అంటే ఏంటి? దీనికి సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే, వాల్యూమెట్రిక్ వెయిట్ అంటే పార్సిల్ డైమెన్షన్స్ బేస్డ్ వెయిట్ అని దాని అర్థం. పార్సిల్ యాక్చువల్గా లైట్ అయిన బాక్స్ సైజ్ బిగ్ ఉంటే కొరియర్ కంపెనీ ఒక విర్చువల్ వెయిట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది, అదే వాల్యూమెట్రిక్ వెయిట్. ఇప్పుడు మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. దీని యొక్క ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ డివైడ్ బై డివైజర్. మోస్ట్లీ కొరియర్ కంపెనీస్ యూస్ చేసే డివైజర్ 5000 ఆర్ సమ్ టైమ్స్ 6000 డివైజర్ గా యూస్ చేస్తారు. కొన్ని కంట్రీస్ కి కొరియర్ కంపెనీస్ సమ్ టైమ్స్ 4000 కూడా యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్, డైమెన్షన్స్ యూజువల్లీ సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తారు, అంతేగాని ఇంచెస్ లో కాదు. ఎగ్జాంపుల్, మీరు ఒక 3 కేజీస్ పిల్లోస్ కొరియర్ కి ఇచ్చారు, దాని డైమెన్షన్స్ లెంత్ విత్ హైట్ 40 ఇంటూ 40 ఇంటూ 40. సో ఫార్ములా ప్రకారం 40 ఇంటూ 40 ఇంటూ 40 డివైడ్ బై 5000 అంటే 12.8 కేజీ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్ వెయిట్ మేబీ ఓన్లీ 3 కేజీస్ అయినా కొరియర్ కంపెనీ అంటుంది కాదు బ్రో, ఈ పార్సిల్ ఫ్లైట్ లో 12.8 కేజీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, కాబట్టి మీరు చార్జబుల్ వెయిట్ 12.8 కేజీకి చార్జ్ చేయాల్సి వస్తుంది చార్జ్ అని చెప్తారు. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, కొరియర్ కంపెనీస్ ఆల్వేస్ కంపేర్ చేస్తారు యాక్చువల్ వెయిట్ వర్సెస్ వాల్యూమెట్రిక్ వెయిట్, ఏది ఎక్కువ ఉంది అదే ఫైనల్ చార్జబుల్ వెయిట్ గా కన్సిడర్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్ వెయిట్ 6 కేజీస్ ఉంది, వాల్యూమెట్రిక్ వెయిట్ 11 కేజీస్ ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్లో యాక్చువల్ వెయిట్ 15 కేజీస్ ఉంది, వాల్యూమెట్రిక్ కేజీస్ 6 కేజీస్ ఉంది. చార్జెస్ వచ్చేసి 15 కేజీస్ మీద చార్జ్ చేస్తారు. సో ఇక్కడ వాల్యూమ్, వెయిట్ ఏది ఎక్కువగా వస్తే దాని ప్రకారం చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఏంటంటే, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉంటే దాని ప్రకారం చార్జ్ చేస్తారు అని మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. అసలు ఈ కంపెనీస్ దీని గురించి ఎలా మెజర్ చేస్తాయి, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పెద్ద పెద్ద కొరియర్ హబ్స్లో మాన్యువల్గా ఎవరు టైప్ పెట్టి కొనరు. యాన్యువల్ ఆటోమేటిక్ డైమెన్షన్ స్కానర్స్ ఉంటాయి. పార్సిల్ కన్వేయర్ బెల్ట్ మీద వెళ్తుంది, మెషిన్ ఇన్స్టెంట్ గా డైమెన్షన్స్ ని స్కాన్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా వాల్యూమెట్రిక్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అందుకే రాంగ్ డైమెన్షన్స్ ఇవ్వడం చాలా డేంజరస్. ఇప్పుడు కొరియర్ వర్సెస్ ఎయిర్ ఫ్రైట్ వర్సెస్ సీ ఫ్రైట్ యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వీటిలో స్మాల్ డిఫరెన్స్ అండర్స్టాండింగ్ ఉంటుంది, చేసుకుందాం. మోస్ట్లీ డైవర్సిటీ సిస్టమ్ యూజ్ చేస్తారు కొరియర్లో, 5000 ఆర్ 6000. ఎయిర్ ఫ్రైట్లో జనరల్లీ సిబిఎం కాన్సెప్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు. 1 సిబిఎం అంటే 167 కేజీస్. సీ ఫ్రైట్లో మోస్ట్లీ వాల్యూమ్ బేస్డ్ ప్రైజింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎల్సిఎల్ షిప్మెంట్స్లో.
సో ట్రాన్స్‌పోర్ట్ మోడ్‌ని బట్టి కాలిక్యులేషన్ స్టైల్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ కోర్ కాన్సెప్ట్ మాత్రం సేమ్. మోర్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు మోర్ మనీ. ఇప్పుడు మీ అందరికి ఒక క్వెషన్. ఈ షిప్పింగ్ కాస్ట్‌ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి? ఇప్పుడు మీకు కొన్ని బెస్ట్ సేవింగ్ టిప్స్ చెప్తాను. ఇది మీరు షిప్పింగ్స్‌లో ఫాలో అయినట్లయితే మీరు చాలా వరకు మనీ సేవ్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ కాంపాక్ట్ ప్యాకింగ్ యూజ్ చేయండి. అండ్ ఎక్స్‌ట్రా ఎంప్టీ స్పేస్ అవాయిడ్ చేయండి. కరెక్ట్ సైజ్ కాటన్ బాక్స్ చూస్ చేయండి. ఫోల్డబుల్ ఐటెమ్స్ ఉంటే ఫోల్డ్ చేయండి. అన్నెసెసరీ థర్మాకోల్, ఎయిర్ గ్యాప్స్ అవాయిడ్ చేయండి. బికాస్ ఈవెన్ స్మాల్ డైమెన్షన్ కూడా మనకి తగ్గించినా కూడా ఓవరాల్ వెయిట్ మీద చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నెక్స్ట్ టైం కొరియర్ కోడ్ ఎక్కువ వస్తే ఎలా వచ్చింది అని తెలియక షాక్ అవ్వరు అని అనుకుంటున్నాను. ఓన్లీ కేజీ వెయిట్ కాదు, డైమెన్షన్స్ కూడా చెక్ చేస్తారు. అది మీకు ఎప్పుడు క్లియర్‌గా అర్థమై అది మీకు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. మీ అన్ని కామెంట్స్‌కి వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో గనుక హెల్ప్ అయినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మీకు డౌట్స్‌ని కామెంట్ చేయండి. ఎవరైనా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిగినర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇప్పుడే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మోర్ లాజిస్టిక్స్ నాలెడ్జ్ తెలుగులో తెలుసుకోండి. వి లెర్న్, వి గ్రో టుగెదర్ ఇన్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీ. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.